Please, that's श्रीशैलेशदया पात्रं धीभक्त्यादिगुणार्णं यतीन्द्रपरं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुन मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतराणतुनाय मेने अस्मद्गुरो भगवतो सदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापितायो तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नकुलपतेरुगुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्धना भूतं धरस्य महदापयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रीन् श्रीमत्पराङ्कुसुमनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदधि स्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्दर्शयन् निर्विमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशरायां सैषड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैत सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानववेदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवं तत्कर्म यन्न बन्धाय यथा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृह्यते किमतः परेण नो चेत् ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं धरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं धनुषाचतुर्भुजम् అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ప్రస్తుతము విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో 14వ అధ్యాయం చదువుకుంటున్నాం అన్నమాట. ఈ 14వ అధ్యాయంలో కూడా నిన్నటి వరకు ఒక 9 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. మిగిలింది ఈరోజు పూర్తి చేసుకున్నాము. ఈ యొక్క 14వ అధ్యాయంలో అంటే మనకి తృతీయ అంశంలో 13వ అధ్యాయంలో కూడా కొంత ఈ శ్రాద్ధక విచారం గురించి చెప్పబడింది అనమాట. అదేవిధంగా దానికి కంటిన్యూషన్ కానీ అంటే దాన్ని అనుసరిస్తూ ఇంకా 14వ అధ్యాయంలో కూడా శ్రాద్ధ నిర్వహణ పాత్రాపాత్ర విచారణ అని చెప్పి శ్రాద్ధ నిర్వహణలో పాత్ర అపాత్ర విచారణ పాత్రాపాత్ర అంటే అది పాత్ర అపాత్ర విచారణ అని అర్థం అన్నమాట. అది చదువుకుంటున్నారు ఈరోజు. దాంట్లో కూడా ఈ యొక్క శ్రద్ధగా కర్మ చేసేవాడు ఎటువంటి లబ్ధిని పొందుతాడు అనేటువంటి విషయాన్ని ముందుగా తెలపబడింది అన్నమాట. మొదటి శ్లోకంలోనే బ్రహ్మేంద్ర రుద్ర వాసత్య సూర్యాగ్ని వసు మారుతాన్ విశ్వేదేవాన్ పితృగణాన్ వయాంసి మనుజాన్ పశూన్ సరీసృపాన్ ఋషిగణాన్ యచ్చ అన్యద్భూత సంజ్ఞితం శ్రాద్ధం శ్రద్ధాన్విత కుర్రన్ ప్రీణయత్యఖిలం జగత్. మనం అనుకుంటాం ఏదో పితృదేవాలకు మనం తృప్తిపరుస్తాము, మన తల్లిదండ్రులు తృప్తిపరుస్తాము, ఆ విధంగా తర్పణాలు వదిలితే లేదు శ్రాద్ధ కర్మలు చక్కగా చేస్తే అని మనం అనుకుంటాం. కానీ ఇంకా దానికి మించి కూడా ఎక్కువ ఫలితం వస్తుందని చెప్పి చెప్పబడింది ఇక్కడ. ఏమిటంటే కర్మ చేసేవాడు శ్రద్ధగా అటు బ్రహ్మ ఇంద్ర రుద్ర నా సత్య అన్నారు. నా సత్య అంటే అశ్విని దేవతలనే అర్థం. నా సత్య అంటే అశ్విని దేవతలను, సూర్య అగ్ని వసు మారుతాన్ సూర్యుని అగ్నిని వసువులను మరుతులను, అంతేకాదు విశ్వేదేవాన్ విశ్వదేవతలను, పితృగణాలను, వయాంసి అంటే పక్షులను, మనుజాన్ మనుష్యులను, పశువులను, సరీసృపాన్ అన్నారు అంటే నేలపై పాకేటువంటి జంతువులు, ఋషిగణాలను, ఏ మిగిలిన ప్రాణి సమూహం కలదో దానిని ఇక మిగిలిన సమస్త జగత్తును కూడా సంతోషపెట్టేవాడు అవుతాడు అని చెప్పబడింది. ఆ తర్వాత దానికి ప్రత్యేకంగా ఏ సమయాల్లో శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే అంటే ఏ తిథులలో ఇంకా ఎక్కువ ఫలితాలు పొందుతారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగిందన్నమాట. మాసి అసితే అన్నారు. మాసి అసితే, సీత అంటే తెల్లని అర్థం. అసిత అంటే ఏంటి? తెల్లని కానిది అంటే నల్లనిది. తెల్లని కాదు, ఎరుపు కావచ్చు, కానీ నల్లనిది అనమాట. అంటే కృష్ణపక్షం అనే అర్థం నల్లది అంటే. శుక్లపక్షం అంటే పౌర్ణమి అన్నమాట.
ఇక్కడ ప్రతి మాసంలో కూడా కృష్ణపక్షంలో మాసి మాసి అసితే పక్షే, పక్షం అంటే మనకి తెలుసు 15 రోజులు అన్నమాట. అదేవిధంగా పక్షి యొక్క రెక్కల్లో పక్షం అంటారు. కాబట్టి ఇక్కడ కృష్ణపక్షంలో అమావాస్య నాడు పక్షే పంచదశ్యాం నరేశ్వర అష్టక, అదేవిధంగా పంచదశ్యాం అంటే అమావాస్య నాడు అని అర్థం. మాసి మాసి అసితే పక్షే పంచదశ్యాం అన్నది. దశ అంటే 10 అండి, పంచ అంటే 5, 15 అంటే 15 అంటే ఇక్కడ అమావాస్య అనమాట. నరేశ్వర తథా అష్టకాసు కుర్వీత కామ్యాన్ కాలాన్ శృణుష్వమే. అంతేకాదు హేమంత శిశిర ఋతువుల్లోని అష్టకాలాలు అని చెప్పండి, అష్టకాసు అని చెప్పండి. అంటే ఏమిటి? తథా అదేవిధంగానే అష్టకాసు, అష్టకాసు అంటే ఏమిటి అంటే హేమంత శిశిర ఋతువుల్లోని, హేమంత శిశిర ఋతువు మనకి తెలుసు, ఋతువులు 6 2 మాసాలు అన్నమాట. దీంట్లో హేమంత శిశిర ఋతువుల్లోని మార్గశిర పుష్య మాఘ పాల్గొన మాసాల్లోని శుక్లపక్షంలోని అష్టమి తిథులలో శ్రాద్ధం తప్పనిసరిగా పెట్టాలి. ఇంకా కామ్య శ్రాద్ధాల గురించి, అవి వచ్చే సమయాల గురించి నేను చెప్తాను వినని చెప్పి, ఇక్కడ శ్రాద్ధం అనేది మామూలుగా మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో, ఏదో సంవత్సరం కానీ ఒకటి చేసేస్తుంటామండి అంతే, దాని గురించి మనం ఏం పట్టించుకోము. అది కూడా మొదటి సంవత్సరం అయితే, ప్రథమ వార్షికం అయితే బాగా ఘనంగా చేస్తారు. ఆ తర్వాత సంవత్సరం ఏదో పెడుతుంటారు, జ్ఞాపకం ఉంటే పెడుతుంటారు, లేదంటే గుళ్ళో ఇవ్వడము, ఇలా అంత శ్రద్ధ ఉండదు. మొదటి సంవత్సరం మాత్రం బాగా శ్రద్ధగా చేస్తారనమాట సంవత్సరీకం. ఆ తర్వాత ఏదో చేస్తారు. కానీ ఇక్కడ చూడండి ఎన్నిసార్లు చేయాలంటే, ప్రతి మాసంలో కృష్ణపక్షంలో అమావాస్య నాడు అష్టకాల్లోనూ శ్రాద్ధం తప్పనిసరిగా పెట్టాలి. ఇక కామ్య శ్రాద్ధాల గురించి అని చెప్పి, శ్రాద్ధం నిర్వచనాలు తగిన ద్రవ్యం లభించినప్పుడును, విశిష్టులైన ద్విజులు సంప్రాప్తమైనప్పుడును కామ్య శ్రాద్ధం ఆచరించాలి. అంతేకాదు ఆయన ఆరంభంలోను వ్యతిపాత యోగంలోనూ కూడా కామ్య శ్రాద్ధం చేయాలి. ఈ విధంగా ఇంకా విశ్వేచాపి సంప్రాప్తి అన్నారు. విషువత్ సంక్రాంతి నాడు, ఇక్కడ విషువే అంటే రాశి సంక్రమణందు సూర్యుడు ఆ రాశిలోని ప్రవేశించున్నప్పుడు అని అనడం వలన సంక్రాంతులన్నీ కూడా శ్రాద్ధములు పెట్టుటకు తగిన కాలములు అని చెప్పినందువలన మళ్ళీ ఆయనమునందు విషువునందును అని ప్రత్యేకించి చెప్పడం ఎక్కువ బలం లభిస్తుందని తెలపడం కొరకు అనమాట. విషువు అంటే ఏమిటి? విషువత్ అంటే ఇదే రాత్రి పగలు సమానంగా ఉండే కాలం అనమాట. ఆ కాలం వచ్చినప్పుడు సూర్యచంద్రుల గ్రహణ కాలము, అన్ని రాసుల్లోకి సూర్యుడు ప్రవేశించున్నప్పుడు, అంటే సంక్రమణ అంటాం మనం. సంక్రమణ కొన్ని సంక్రమణాలు బాగా ప్రత్యేకంగా జరుపుకుంటాం, మకర సంక్రాంతి. కానీ అన్ని సంక్రమణ అంటే ఏమి లేదు. సూర్యుడు ఒక గ్రహం నుంచి ఒక సూర్యచంద్రుల గ్రహణ కాలంలో అన్ని రాసుల్లోకి సూర్యుడు ప్రవేశించున్నప్పుడు, అంటే ఇది కూడా సూర్యచంద్రుల గ్రహణ కాలము అంటే ఏమిటి? చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. అంతేకాకుండా సూర్యుడు అన్ని రాశుల్లో ప్రవేశిస్తున్నప్పుడు దాన్నే సంక్రమణం అంటాం. ఆ సంక్రమణ రోజులు ఇవన్నీ కూడా శ్రాద్ధం పెట్టడానికి రోజులు అన్నమాట. అంతేకాదు నక్షత్ర గ్రహ పీడాసు దుష్ట స్వప్నావలోకనే ఇచ్చా శ్రాద్ధాన్ని కుర్వీత నవసస్య ఆగమే. సస్య అంటే పైరు అండి. నవసస్య ఆగమే అంటే ఏమిటి? కొత్త పైరు అన్నమాట. అంటే మనకి పంట చేతికి వచ్చినప్పుడు, కొత్తగా పంట వచ్చినప్పుడు కామ్య శ్రాద్ధం చేయాలి. ఇక్కడ శ్రాద్ధం అంటే శ్రద్ధగా చేసి అనుకోవచ్చు మనం. అంటే మనం ఏదో శ్రాద్ధం అంటే ఏదో చెడుగా అనుకుంటాం, అలా కాదు. పితృదేవతలు సంతృప్తి పరచడం అనమాట. అంటే థ్యాంక్స్ గివింగ్ అని చెప్పుకోవచ్చు మనం. మనకి ఏదైనా ఒక శుభం జరిగింది అనుకోండి, దానికి వాళ్ళు పెద్దలు పెట్టుకో అంటారు. అంటే ఏమిటి? మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా వాళ్ళని ఒకసారి తలుచుకునేది అనమాట. ఇదంతా మీ వల్లనే, మీ అనుగ్రహం వల్లనే, మీ ఆశీర్వాదం వల్లనే మేము ఇలా అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పి వాళ్ళని ఒక నమస్కారం పెట్టి సంస్కారం చేసుకున్నా ఉంటారు. అది సంస్కారవంతులు చేసేటువంటి పని, వివేకవంతులు చేసేటువంటి పని. ఈ మధ్య ఒక వివాహానికి వెళ్ళాను అనమాట. అంటే వివాహాల్లో చూశాను, ఎన్నో వివాహాలు చూశాను. అంటే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు, తల్లి తండ్రి లేకపోతే ఆ బాబాయ్ అంటే నాన్న తమ్ముడు వివాహం జరిపించడం, అంటే కన్యాదానం చేయడం, అది జరుగుతుంది అనమాట. అదే ఆ తల్లి తండ్రి లేరు ఆ పాప. వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళ ఫోటోలు పెట్టి, ఎక్కడ కళ్యాణ మంటపంలో పెద్దదిగా ఫోటోలు పెట్టి, అది కూడా ఈ మధ్యనే చనిపోయారులేండి. అమ్మాయి ఆ తల్లి చనిపోయి సంవత్సరం కాలేదు, తండ్రి చనిపోయి కొంతకాలం ఇది కరోనా సమయం. అంటే అంతేకాకుండా వాళ్ళ తాత ఫోటో కూడా పెట్టారు, తాత నానమ్మల ఫోటో, ఎక్కడ కళ్యాణ మంటపంలో, 2 వైపులా అనమాట. అంటే వాళ్ళని సంస్మరించుకోవటం ఒకసారి. ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేదు, వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టారు. అంతేకాకుండా తండ్రి అనమాట, తాత
అంటే ఈ పాప అక్కడ పెరిగింది బాగా, అందుకని ఆ కృతజ్ఞత అంట ఆమె పట్టుబట్టి మరీ పెట్టించింది ఆ ఫోటో. ఎందుకంటే ఆమె బాబాయికి చెప్పి మరీ కూడా. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం పెద్దల్ని గౌరవించటం అండి. వాళ్ళు ఉన్నా లేకపోయినా గౌరవించాలి మనం. అది మనకి ఏమైనా ఉపయోగపడుతుందా అని మనం అనుకోవచ్చు. అలా ప్రత్యక్షంగా ఉపయోగపడకపోయినా కూడా మనం ఎప్పుడైనా మన పెద్దలకి, మన ఎదురుగా లేని వాళ్ళకి కానీ, లేదు ఉన్న వాళ్ళకి కానీ మనం తెలిపేటువంటి గౌరవం కానీ, మనం తెలిపేటువంటి గౌరవం, అది మన సంస్కారాన్ని తెలుపుతుంది అనమాట. ఇదే సంస్కారం మన పిల్లలకి కూడా అబ్బుతుంది. ఎప్పుడైతే మన తల్లిదండ్రులు మనం గౌరవించామో, అదే విధంగా పిల్లలు కూడా, మన పిల్లలకు కూడా మనల్ని ఎలా గౌరవించాలనేటువంటి సంస్కారాన్ని మీరు చెప్పగానే చెప్తున్నారన్నమాట. మీరు చెప్పగానే ఆ సంస్కారం నేర్పిస్తున్నారు. మన పిల్లలకి ప్రత్యేకంగా నువ్వు గౌరవించు మీ తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం లేదండి. మనం ఏది ఇస్తామో మన తల్లిదండ్రులకి అదే వాళ్ళు మనకి ఇస్తారు. అది ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. దీనిపైన ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎన్నో కథలు రాశారు ఆ విధంగా అన్నమాట. కాబట్టి దానివల్ల అలా గౌరవం తెలిపే దానివల్ల మన పిల్లలు కూడా అదే సంస్కారవంతులుగా పెరుగుతారు ఇంట్లో అన్నమాట. ఇక్కడే కాదు, బయట కూడా అదే సంస్కారంతో ఉంటారు వాళ్ళు పిల్లలు. మనం ఎలా ప్రవర్తిస్తామో, మన ఇరుగు పొరుగు ఎలా ప్రవర్తిస్తామో అదేవిధంగా మన పిల్లలు కూడా ఉంటారన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ పైన ఎక్కడ చెరపలేనటువంటి ముద్ర వేస్తూ ఉంటుంది తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన అన్నమాట. ఇంక తెల్లవారు లేచినప్పుడు తల్లిదండ్రులు కీచులాడుకుంటూ ఉంటారు అనుకోండి, చిన్న విషయానికి పెద్ద విషయానికి. మరి పిల్లలు ఎలా పెరుగుతారు? అలాగే పెరుగుతారు. వాళ్ళు కూడా మొండిగా తయారవుతారు. అమ్మాయి ఎలా తయారవుతుంది? వివాహం అయిన తర్వాత వాళ్ళ అమ్మలాగే తయారవుతారు, అబ్బాయి తండ్రిలాగా తయారవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా అందువల్ల చేయటాలన్నమాట. అంతేకాదు, ఇంకా కూడా అమావాస్య యథామైత్ర విశాఖ స్వాతి యోగిని శ్రాద్ధై పితృగణ తృప్తిని తదా ఆప్నోతి అష్టవార్షికీ. కాబట్టి ఇంకా కూడా చెప్తున్నారు, అమావాస్య ఏనాడు అనురాధతో కానీ, విశాఖతో కానీ, స్వాతితో కానీ కలిసి ఉంటుందో, అంటే నక్షత్రాలండి ఇవన్నీ కూడా. అమావాస్య రోజు ఈ నక్షత్రాలు ఉంటే ఆ రోజు శ్రాద్ధం పెడితే పితృగణం 8 సంవత్సరాల వరకు తృప్తి చెంది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇష్టం, ఇచ్ఛ, అంటే దీనితో పెట్టే శ్రాద్ధములు ఇచ్ఛా శ్రాద్ధములు పిలువబడుతుంది. ఇవే కామ్యములు, అంటే నవసస్యాగమే. కొత్త పంట ఇంటికి వచ్చినప్పుడు ఇది ఒడ్లు ఎవరికన్నా వేరైన వానికి సంబంధించినది, ఇది నిత్య శ్రాద్ధములకు ఉపయోగించబడుతున్నవి కదా, కనుక వీటికన్నా వేరైన పంటలు, ధాన్యాలు లేక పప్పులు అని ఊహించుకోవాలి. కాబట్టి నక్షత్రాలు, గ్రహాల వల్ల పీడలు ఏర్పడినప్పుడు, చెడు కళ్ళు చూసినప్పుడు, కొత్త పంటలు వచ్చినప్పుడు, అంటే కొత్త పెట్టుకోవడం, గ్రామాల్లోని రైతులు ఈ సంవత్సరంలో జ్యేష్ఠ ఆషాఢాల్లో వేసిన పంటల ఫలము, ధాన్యాదులు తమ ఇంటికి వచ్చినప్పుడు ఆ ధాన్యంతో ఇలవేల్పుకు నివేదన పెడతారనమాట. ఇదే కొత్త పెట్టుకోవడం. లేక దేవాలయంలో భోగానికి ఇస్తారు. ఆలయం లేనప్పుడు బ్రాహ్మణులకు తమ తిరువారాధన స్వామికి ఆరగింపు చేయడానికి బియ్యం వగైరా అర్పిస్తారు. ఆ తర్వాత అమావాస్య యదా, అంటే ఇక్కడ అమావాస్య ఏ రోజున వస్తుందో, ఏ రోజున అనురాతో కానీ, విశాఖతో కానీ, స్వాతితో కానీ కలిసి ఉంటుందో ఆ రోజు శ్రాద్ధం పెడితే పితృగణం 8 సంవత్సరాల వరకు తృప్తి చెంది ఉంటుంది. అదే విధంగానే ఇంకా కొన్ని నక్షత్రాలు చెప్పారు. ఏమిటి? పుష్యమి. అమావాస్య ఏ రోజున పుష్యమి, ఆర్ధ, పునర్వసు నక్షత్రాలతో కలిసి ఉంటుందో ఆనాడు శ్రాద్ధాన్ని నిర్వహిస్తే పితరులు 12. ఇవన్నీ కూడా కామ్యం, అంటే మనం చెయ్యాలని కాదండి, మనకి ఇష్టం ఉంటే చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. కాబట్టి మనం నిజంగా శ్రద్ధ ఉండే వాళ్ళైతే చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనం ఎలా ప్రస్తుత కాలంలో మనం ఎలా అనుసరిస్తున్నామో దాన్నే అనుసరిస్తారనమాట. కాబట్టి ఈ విధంగా రుద్రదేవత మీకు నక్షత్రం ఆర్ధ, రుద్ర దేవతాకమైనటువంటి నక్షత్రం ఆర్ధ అనమాట. కాబట్టి పుష్యమాసమునందు అమావాస్య నాడు ఆర్ధ, పునర్వసు నక్షత్రములు కూడినట్లయితే, అంటే ఏదైనా ఒకటండి, అన్నీ కలవదు. దీంట్లో ఏదైనా ఒకటి కలిస్తే ఆనాటి శ్రాద్ధం వల్ల పితరులు 12 సంవత్సరాల కాలం తృప్తిని పొందుతారు. ఇది బాగానే ఉంది. అంటే మనం ఈ నక్షత్రాలు కలిసినప్పుడు పెట్టి తర్వాత 12 సంవత్సరాలు వాళ్ళు ఎలా తృప్తి పొందారు కదా అని నిలిపేయకూడదు. ఇది అడిషనల్ అన్నమాట. అది మామూలుగా చేయవలసింది, ఇది సపరేట్గా చేయడం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ 9 నక్షత్రాల్లోనూ కూడా అమావాస్య కూడి ఉన్నప్పుడు కావించిన శ్రాద్ధం పితరులకు మిక్కిలి తృప్తినిచ్చేది అవుతుంది అని చెప్పి మరో విషయం ఏమిటి అని చెప్పండి. నవసు వృక్షేషు అవాస్య. నవసు
వృక్షేషు అమావాస్య. వృక్ష అంటే ఇక్కడ నక్షత్రం అనండి. నవసు వృక్షేషు అమావాస్య యథా ఏతేషు అవనీపతే తదా తృప్తిపదం శ్రాద్ధం పితॄణాం శృణుచాపరం. శృణుచ అపరం. అపరం అంటే ఇంకా చెప్తాను విను అంటున్నారు. కాబట్టి ఇక్కడ నవసు వృక్షేశ్వమ అంటే వృక్షేషు అమావాస్య. నవసు అంటే ఇక్కడ 9 నక్షత్రాలు. ఇక్కడ పైన చెప్పబడి 9 నక్షత్రాలు ఏమిటవి? అనురాధ, విశాఖ, స్వాతి, తరువాత పుష్యమి, ఆర్ధ, పునర్వసు, ఆ తరువాత ధనిష్ట, పూర్వభాద్ర, శతభిషం. ఈ 9 నక్షత్రాలు అమావాస్య నాడు కలిసి ఉంటే అప్పుడు మొత్తం మీద శ్రాద్ధం అంటూ వెళితే అది ఎక్కువ తృప్తిని ఇస్తుంది అని చెప్పారు. మళ్ళీ దాంట్లో కూడా అమావాస్య నాడు మొదటి 3 నక్షత్రాలు కలిసి ఉంటే, ఏవి? అనురాధ, విశాఖ, స్వాతితో ఉంటే 9 సంవత్సరాల వరకు తృప్తి చెందుతుంది అన్నమాట. అదే పుష్యమి, అర్ధ, పునర్వసు నక్షత్రాలు కలిసి ఉంటే ఆనాడు శ్రాద్ధం నిర్వహిస్తే పితరులు 12 సంవత్సరాలు. ఇంకా కూడా పితృదేవతలు తృప్తి పొందించదలుచుకున్న వారికి, అలాగే దేవతలు తృప్తినియదలుచుకున్న వారికి ధనిష్టతో కానీ, పూర్వభాద్రతో కానీ, శతభిషంతో కానీ కలిసిన అమావాస్య కడు దుర్లభమైంది అన్నమాట. కానీ అటువంటి కలిసినప్పుడు కూడా ఫలితం బాగుంటుందని చెప్పి ఈ 9 నక్షత్రాలతోనూ అమావాస్య కూడి ఉన్నప్పుడు కావించినటువంటి శ్రాద్ధము పితరులకు మిక్కిలి తృప్తినిచ్చేది అవుతుంది అని చెప్పి ఇంకా కూడా మరో విషయం ఆలోచించని చెప్తున్నారు. ఏమిటంటే గీతం సనత్ కుమారేణ యథా ఐలాయ మహాత్మనే పృచ్ఛతే పితృభక్తాయ ప్రస్త్రయ అవనతయాచ. ప్రస్త్రయ అంటే వినయంతో శరణాగతి చేసి నమస్కరించి అడిగినప్పుడు చెప్పినది విను. ఎవరికి చెప్పినది? పృచ్ఛతే పితృభక్తాయ ప్రస్త్రయ అవనతయాచ. ఎవరికి చెప్పినట్టు వినమంటున్నాడంటే పితృభక్తుడైన మహాత్ముడైనటువంటి ఇలాపుత్రుడు. ఇక్కడ ఇలాపుత్రుడు అంటే ఐలాయ అని చెప్పాలి. అంటే ఇలాపుత్రుడు అని అంటే పురూరవుని కొరకు. అంటే ఇతడు ఇలా అను నామ కొడుకు అన్నమాట. కాబట్టి ఐలాయ అని చెప్పాలి. కాబట్టి పితరులందు భక్తి కలవాడు, వినయము చే తలన వంచి ఉన్నటువంటి వాడు, దొడ్డ మనసు కలవాడు అయినటువంటి పురూరవుడు ప్రశ్నించగా సనత్ కుమారులను బ్రహ్మపుత్రునిచే వివరించబడిన విషయాన్ని వివరిస్తాను. అంటే అక్కడ ఏదో జరిగిన సంభాషణ నీకు చెప్తాను. అంటే ఎవరు చెప్పుకున్నారు? గీతం సనత్ కుమారేణ యత్ ఐలాయ మహాత్మనే. కాబట్టి ఇలా పురూరవుని కొరకు ఐలాయ అంటే ఇలా అనునామ కొడుకు చెప్పినటువంటి విషయాన్ని నీకు చెప్తాను, ఆ విషయం వినమని చెప్తూ ఎవరు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా? సనత్ కుమారుడు చెప్పిన విషయాలు అని చెప్పి ఇతను చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు ఆయన సనత్ కుమారుడు అంటే వైశాఖ మాసస్యతయా తృతీయ నవమ్యసౌ కార్తీక శుక్లపక్షే నవస్య మాసస్య కృష్ణపక్షే త్రయోదశి పంచదశి చ మాగే. ఈ 14వ అధ్యాయం మొత్తం దీని గురించే అండి. అంటే శ్రాద్ధాల గురించే అనమాట. అంటే ఇవన్నీ మనకి అంటే ఉడికే తెలుసుకోవాల్సిన విషయాలే. అంటే పెద్దగా మనం దానిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన విషయాలు కావు. కానీ ఇలా మనం శ్రాద్ధ కర్మలు ఎలా జరుపుతారు ఏమిటి అనే విషయాలు మనం వివరంగా తెలుసుకోవడం చాలా మంచి విషయాలు అడిగాను. ఎందుకంటే మనకి సంవత్సరానికి ఒక్కసారి సంక్రాంతి నాడు పెడతాం అడిగారు పెద్దలకి. అంటే మీరు ఎప్పుడు పెడతారు? అది నాకు డౌట్ అన్నమాట. అయ్యో మనం సంక్రాంతి నాడే పెడుతున్నాము, అందరూ ఎప్పుడు పెడితే అప్పుడు పెడతారు అయ్యో అనేసి మనసు కొంచెం బాధపడుతుంది. ఈ విషయం తెలిసాక నాకు కొంచెం తృప్తి అడిగిందండి. ఈ విషయం తెలిసిన తర్వాత, ఈ విషయం చదివిన తర్వాత, మీకు పురాణం చదివిన తర్వాత, విష్ణు పురాణం, మీకు ఇంకా అసంతృప్తి ఉండాలి. ఏమంటే ఈ అమావాస్య నాడు ఈ నక్షత్రాలు కలిసి చూసి పెడితే ఇంకా మంచిది కదా అనేటువంటిది మీకు ఏర్పడాలన్నమాట. కాబట్టి మీరు పంచాంగం చూసుకొని ఈ అమావాస్య నాడు ఈ నక్షత్రం ఏదైనా ఉంటే ఆ రోజు చెప్పుకోండి. అంటే మీరు విష్ణు పురాణం చదివాలన్న దానికి, విష్ణు పురాణం చదివిన దానికి అది ఒకటి మనం అవలంబించాలన్నమాట. అంటే ఆచరణలో పెట్టుకోవాలి. తర్వాత ఈ రోజుల్లో 12 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయినా సంవత్సరం ఇవన్నీ ఎలాగంటే
కొంచెము మనిషి జీవితము ఒకప్పుడు చాలా విశ్రాంతిగా ఉండేదండి. జీవితం ఈ పరుగులు లేదు, అప్పుడు చాలా విశ్రాంతిగా ఉండేది. ఈ రోజుల్లో శ్రాద్ధం పెట్టాలంటే కూడా 12 గంటల తర్వాతనే ప్రారంభించాలి కార్యక్రమం. కానీ ఈరోజు 10 గంటల లోపే భోజనం కూడా అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. అంతా అయిపోయి పరిస్థితులు అలా ఉన్నాయి. మరి సిటీలో చేయించేవారు చేయించబడే వారి కంటే కూడా ఇంకా వేగంగా మీ ఇంటికి వచ్చేసి ఆయన పొద్దున్న 7:30కే వచ్చేసి వంట తయారీ అయిపోయిందంటే ఇంక 10 గంటలకి బ్రాహ్మణుని కూర్చోబెట్టి ఆయన భోజనం చేయగానే ఈయన ఇటు వెళ్తాడు, ఆయన బండి తీసుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కాబట్టి అది చేసేదే కష్టంగా ఉంది శ్రాద్ధం అనేది. ఇంకా అలాంటప్పుడు అవన్నీ కూడా అంటే మనసులో ఉండాలి, మనసులో మాత్రం గౌరవం ఉండాలి. కానీ ఇవన్నీ కూడా మనం ఇంగ్లీష్లో ప్రాక్టికల్ డిఫికల్టీస్ అంటారు అనమాట. అంటే ఆచరణలో పెట్టాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజుల్లో మామూలుగా మంచి చనిపోతే ఈ 12, 13, 11 రోజులకు బ్రాహ్మణులు వెతుక్కోవడానికి కష్టంగా ఉంది. దొరకటం లేదు, ఎవరు కూడా రావటం లేదు, ఎవరు దొరకటం లేదు అనమాట. కాబట్టి ప్యాకేజ్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళు ఎవరినో, ఇంకా తమాషా విషయం అండి, ఎవరికో ప్యాకేజీ ఇచ్చేస్తాము. వాడు వచ్చేవాడు బ్రాహ్మణుడో అబ్రాహ్మణుడో తెలియదు మనకి. అంటే ఆయన పట్టుకొస్తారు, ఆయన కూర్చోబెడతారు, భోజనం చేయిస్తాము, పంపించేస్తాం. ఇదే విష్ణు పురాణంలో రాబోయేటువంటి అధ్యాయంలో అతనికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి చెప్పారండి. అంటే అలా ఎవరినంటే వాళ్ళని కూర్చోబెట్టకూడదు, ఆ స్థానాలకు తగినట్లుగా ఉండాలి. పితృస్థానానికి కానీ, విష్ణు స్థానానికి, బ్రహ్మస్థానానికి కానీ ఆ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకి కొన్ని అర్హతలు ఉన్నాయి, క్వాలిఫికేషన్స్. అవి ఏమిటి అనేటువంటిది కూడా ఈ అధ్యాయం తర్వాత అధ్యాయంలో చెప్పబడింది అనమాట. కాబట్టి ఇంకా కూడా ఈ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తదియ, వైశాఖ మాసస్య తృతీయ అన్నారు. తృతీయ అంటే తదియ అని అర్థం, తదియ అని అర్థం అనమాట. తృతీయ అంటే చతుర్థ అంటే నాలుగోది అనమాట. ఇక్కడ తృతీయ అని చెప్పబడింది అంటే తదియ, ఎందుకంటే పాడ్యమి, విధియ, తదియ, కాబట్టి మూడవది అనమాట. వైశాఖ మాసస్య తృతీయ. అదేవిధంగా నవమి అసౌ కార్తీక శుక్లపక్షే, శుక్లపక్షంలో నవమి అసౌ కార్తీక శుక్లపక్షే, కార్తీక మాసంలో శుక్లపక్ష నవమి. తర్వాత భాద్రపద మాసంలోని నభస్య అన్నారు. నభ అంటే ఇక్కడ భాద్రపద మాసం అని అర్థం, నభస్య అంటే. కాబట్టి నభస్య అంటే భాద్రపద మాసం నందు కృష్ణపక్షంలోని త్రయోదశి తిథి, త్రయోదశి పంచదశి చ మాఘే అన్నారు. నభస్య మాసస్య చ కృష్ణపక్షే అంటే భాద్రపద మాసంలోని బహుళ త్రయోదశి, కృష్ణపక్షాన్ని బహుళ అంటాను, బహుళ త్రయోదశి. అదేవిధంగా పంచదశి చ మాఘే అన్నారు, మాఘమాసంలోని అమావాస్య. పంచదశి అంటే అమావాస్య అని అర్థం, 15వది అనమాట. అంటే మనం చివరిది వస్తుంది అనమాట అమావాస్య అంటే. అది కూడా మీకు పంచదశి చ మాఘే, మాఘమాసంలోని అమావాస్య. అంతేకాదు ఈ 4 తిథులు కూడా ఏతా యుగాధ్యా కరితా పురాణ, ఈ 4 తిథులు కూడా ఏవైతే చెప్పబడిందో ఈ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తదియ, కార్తీక మాసంలోని శుక్లపక్ష నవమి, భాద్రపద మాసంలోని బహుళ త్రయోదశి, మాఘమాసంలోని అమావాస్య, ఈ 4 తిథులు కూడా పురాణాల ద్వారా యుగాద్యములు అని చెప్పబడుతుందన్నమాట. ఏతా యుగాద్యా కథితా పురాణై అనంత పుణ్యా తిథయ చతస్ర అంటే ఈ 4 కూడా ఎటువంటి చాలా 4 పురాణాల ద్వారా యుగాద్యములని పేర్కొనబడ్డాయి. అంతేకాదు ఉపప్లవే చంద్రమసో రవేచ్చ త్రిష్వష్టకాసు అప్యయనద్వయే, త్రిషు అష్టకాసు అండి, అది త్రిష్వష్టకాసు అవుతుంది. త్రిషు అష్టకాసు అపి అయనద్వయే, ద్వయం అంటే 2, అయనద్వయాలు ఏవి? ఉత్తర దక్షిణాయనాలు. కాబట్టి ఉత్తర దక్షిణాయన ప్రారంభంలోనూ అదేవిధంగా 3 అష్టకాలాల్లోనూ అన్నారు. అష్టకాలు అంటే ఏమిటి? 3 అష్టకాలాలు అంటే, అష్టకాలలో అంటే మార్గశిర పుష్య మాఘమాసాల్లోని అష్టమీ తిథులలోనూ, మార్గశిర పుష్య మాఘమాసాల్లోని అష్టమీ తిథులు, ఇవి అన్ని మాసాల్లో 3 మాసాల్లో వస్తాయి కదండి. మార్గశిరం వస్తుంది, ఇప్పుడు అన్ని మాసాల్లో వస్తాయి. కాబట్టి ఈ మాసాల్లో వచ్చేటువంటి అష్టమీ తిథుల్లోనూ ఉత్తర దక్షిణాయ ప్రారంభంలోనూ ఇది అనంత పుణ్యప్రదమైనటువంటి తిథులు. కాబట్టి ఏతా యుగాది వైశాఖ మాసస్య తృతీయ, నవమి అసౌ కార్తీక శుక్లపక్షే, నభస్య మాసస్య కృష్ణపక్షే, త్రయోదశి పంచదశీ చ మాఘే, ఏతా యుగాధ్యా కరితా పురాణై అనంత పుణ్యా త్రిదయ చతస్రత
అనంత పుణ్య తిథయ. అది తిథయ చతస్ర. చతస్ర అంటే 4. ఈ 4 కూడా అనంత పుణ్య తిథయ. ఉపప్లవే చంద్రమసో రవేచ్చ. ఉపప్లవే అంటే గ్రహణం అన్నమాట. ఏమిటి? చంద్ర సూర్య గ్రహణం. చంద్రమసో రవేచ్చ అంటే చంద్ర సూర్యగ్రహణ సమయంలోను చంద్రగ్రహణ సమయంలోను 3 అష్టకాలాల్లోనూ ఇవి అనంత పుణ్యప్రదములైనటువంటి తిథులు అన్నమాట. ఆ తిథులలో ఏం చేయాలి? చాలా సింపుల్ పని చెప్పారు, ఎక్కువ చెప్పలేదు. ఈ పురాణం ఈ దినంలో ఏమని చెప్తారు? అనంత పుణ్యమును ప్రసాదించేలా కీర్తించబడుతున్నవి సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, 3 అష్టకములందు ఉత్తరాయణ దక్షిణాయనములను పవిత్రములైనవి, పుణ్యప్రదములు, పితరులకు గొప్ప ప్రీతిని కలిగించున్నవి. కాబట్టి ఏం చేయాలి అప్పుడు? పానీయమప్యత్ర తిలైర్విమిశ్రం. పానీయం అపి అత్ర తిలైః విమిశ్రం దద్యాత్ పితృభ్య ప్రయతో మనుష్య. ప్రయతో అంటే ఏమిటి? చాలా నియమం పాటించి అని అర్థం. ప్రయత అంటే నియమాలు పాటిస్తూ ప్రియతో మనుష్య దద్యాత్ పితృభ్య. దద్యాత్ అంటే ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? పానీయమపి అత్ర, నీళ్ళైనా సరే ఇవ్వాలి. దేనితో కలిపి? తిలైః విమిశ్రం. తిలైః అంటే నువ్వులతో కలిపినటువంటి నీళ్ళైనా పితృదేవతలకు మనుష్యుడు సమర్పిస్తే 1000 సంవత్సరాల వరకు శ్రాద్ధం కృతం తేన సమా సహస్రం రహస్యం ఏతత్ పితరో వదంతి. అతను శ్రాద్ధం పెట్టడంతో సమానం. ఈ రహస్యం ఎన్ని సంవత్సరాలు? కూడా 1000 సంవత్సరాల వరకు అతను శ్రాద్ధం పెట్టడం సమానం. నిజంగా మన హిందూ ధర్మం అందుకే అది గొప్పదనిపిస్తుంది ఒక్కోసారికి. ఇంక ఏ ధర్మంలోనూ ఇంత ఫ్లెక్సిబిలిటీ అంటాం మనం. అంటే ఇంత మీరు చెప్పినట్లుగా ఎక్కువ బాధపడవలసిన అవసరం లేదు. దానికి ఏదో ఒక సబ్స్టిట్యూట్ అంటాం. అంటే ఇది కాకపోతే అది అంటే ఏమిటి? ఎవరు కూడా అయ్యో నేను చేయలేకపోయాను, ఇంకా ఇదే అధ్యాయంలోనో లేదా తర్వాత అధ్యాయంలోనో ఇంకా చాలా ఇదే అధ్యాయంలో చివరిలో చెప్తారనమాట. ఈ శ్రాద్ధ కర్మలు నిర్వహించలేకపోతే కూడా కనీసం ఇదైనా ఇస్తారా నాకు అని చెప్పి పితృదేవతలు ఎదురు చూస్తుంటారంట. దానికి కూడా ప్రత్యామ్నాయాలు చెప్పబడింది. ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం అన్నమాట. అందుకే మన ధర్మం ఇలా నిలిచి ఉంది. ఎక్కడ కూడా కాఠిన్యం లేదండి. ఒక్కోసారికి అదే అనిపిస్తుంది, అది లేనందువల్ల ఇబ్బందులు వస్తున్నాయేమని. మన ధర్మాన్ని పాటించేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఎందుకంటే ఎక్కువగా డైల్యూట్ అయిపోతున్నాయి అనమాట. అంటే నీళ్ల పాలు ఎక్కువైపోయి పాలు తగ్గిపోతుంది, నీళ్లు ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఈ మిక్కిలి నియమం పాటిస్తూ పానీయమపి అత్ర తిలై విమిశ్రం కలిపిన నీళ్ళైనా పితృదేవులకు మనుషులు సమర్పిస్తే 1000 సంవత్సరాలుగా శ్రాద్ధం పెట్టడంతో సమానం. ఈ రహస్యం పితరులు చెప్పినటువంటిది. అంతేకాదు నృపాల మాఘ అసితే పంచదశి కదా. అది మాఘ అసితే అంటే కృష్ణపక్షం. అసితే అంటే నలుపు అని అర్థం. అసితే పంచదశి అంటే కృష్ణపక్షంలో అమావాస్య ఏనాడు పంచదశి కదాచిత్ ఉపైతి యోగం యది వారునేనా. వారుణ అంటే శతభిషం అని అర్థం అండి. శతభిష నక్షత్రాన్ని వారుణం అంటారు. కాబట్టి ఇక్కడ ముందు చెప్పిన వారుణాది నక్షత్రంతో కూడినటువంటి మాఘ అమావాస్య మిక్కిలి శ్రేష్టమని చెప్తున్నాడు. అదేవిధంగా వృక్షేణ కాలస్థ పరపితॄణాం నహి అల్పపుణ్యే నృపా లభ్యతే యసౌ. అది పితరులకు చాలా గొప్ప కాలం, అది స్వల్ప పుణ్యాత్ములకు లభించేది కాదు. అంటే అటువంటి కాలం అన్నమాట. స్వల్ప పుణ్యాత్ములకు అంటే ఏమిటి? ఇంత గొప్ప పుణ్యం వస్తుంది, కానీ మనం వెతికి పంచాంగంలో వెతికామంటే అటువంటి సందర్భం తక్కువ కనబడుతుందని చెప్పారనమాట. ఒకవేళ కనబడితే మన అదృష్టం, దాన్ని ఉపయోగించుకోవాలి ఈ విష్ణు పురాణం ప్రకారం అనమాట. కాబట్టి పానీయమప్యత్ర తిలైర్విమిశ్రం దద్యా పితృభ్య ప్రయతో మనుష్య శ్రాద్ధం కృతం తేన సమాసహస్రం రహస్యమేతత్ పితరో వదంతి. మాఘ అసితే పంచదశి కదాచిత్ ఉపైతి యోగం యది వారుణేన వృక్షేణ కాలస్థ పరపితॄణాం నహి అల్ప పుణ్యే నృపలభ్యతే అసౌ. కాబట్టి ఎవరైనా అంటే మనలో ఎవరైనా చేయకుండా శ్రాద్ధ కర్మలు కానీ కనీసం తర్పణాలు కానీ చేయకుండా ఉంటే మన పితరులకు ఈ చదివిన తర్వాత ప్రారంభించాలన్నమాట. అంటే మనం విద్య నేర్చుకున్న దానికి ఒక సఫలత ఏర్పడుతుంది అనమాట. ఆ విధంగా పేర్కొన్న తిథుల్లో ఏ మనుష్యుడైనా కూడా ఏ తిథిలో ముందు చెప్పిన వారుణాది నక్షత్రంతో కూడినటువంటి మాఘ అమావాస్య మిక్కిలి శ్రేష్టమైనటిది అని చెప్తున్నాడు. మాఘ అసితే అని 3 శ్లోకాలు. మాఘ మాస అమావాస్య మిగతా మాసాల కంటే ముందు ఉటంకించిన నక్షత్రంతో కూడినప్పుడు విశిష్టం అవుతున్నదని అర్థం. లేనిచో అది సాధారణమైన అమావాస్యే.
ఇప్పుడు పేర్కొన్న తిథిలో ఏ మనుష్యుడైనా కనీసం నువ్వులతో కూడిన పానీయమునైనా పితరుల కొరకు తర్పణముల రూపంలో సమర్పించినట్లయినా, ఇంకా శ్రాద్ధమే చేసినప్పటికీ వేల సంవత్సరాల తృప్తి కలుగుతుందయ్యా రాజా. ఇది చాలా రహస్యమైన విషయము. దీన్ని పితరులే స్వయంగా చెబుతూ ఉన్నారు. మాఘ బహుళ అమావాస్య నాడు శతభిషా నక్షత్రంతో కూడిక అనేది చాలా దుర్లభమైన యోగం. ఇది ఎప్పుడో ఒకప్పుడు ఎన్నో ఏండ్ల తర్వాత జరుగుతుంది. అది పితృదేవులకు చాలా సంతృప్తినిస్తుంది. దాని కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి సమయంలో శ్రాద్ధం పెట్టే అదృష్టం గొప్ప పుణ్యం చేసుకున్న వారికే లభిస్తుంది. కొద్దిగానే పుణ్యం చేసుకున్న వారికి దొరకటం అరుదైన మాట అన్నమాట. కొద్దిగానే పుణ్యం చేసుకున్న వారికి దొరకటం అరుదైన మాట. ఎందుకంటే అదృష్టము గొప్ప పుణ్యం చేసుకున్న వారికే లభిస్తుంది. కొన్ని అంతే కదండి, మనం అంటుంటాం నిజంగా ఈ మన సమయంలో ఇది దొరికింది ఎంత పుణ్యం అండి అంటుంటాం మనం. ఒకసారి మనకు కాంచీపురంలో అత్తివర్ధన అని చెప్పి, అంటే కాంచీపురం వరదరాజ స్వామి కోనేరు లోపల 40 సంవత్సరాలకు ఒకసారి ఆ లోపల దాచి ఉంచబడినటువంటి పెట్టెలో నుంచి ఆ కొయ్యే విగ్రహాన్ని తీస్తా అండి బయటికి. వరదరాజస్వామి విగ్రహం అన్నమాట. ఒక 40 సంవత్సరాలకు ఒకసారి. కాబట్టి అది చాలా అరుదైన సంఘటన అన్నమాట. అదృష్టవశాత్తు 2017లోనో అటువంటి సంఘటన జరిగిందనమాట. అంటే 40 సంవత్సరాలు అయిందని చెప్పి దాంట్లోంచి తీసి ఆ విగ్రహాన్ని ప్రదర్శన పెట్టి పూజలు అందుకొని ఆ విగ్రహం అలా 40 రోజులేమో పెడతారనమాట. పెట్టి మళ్ళా నీళ్ళలోకి తీసుకుపోయి దాచిపెట్టేస్తారనమాట ఆ విగ్రహాన్ని. అది చాలా మంది లక్షలాది చూస్తున్నా చాలా. ఎందుకంటే చాలా మంది వయసు అయిన వాళ్ళంతా వచ్చారు. నేను పోయాను, నేను అనుకోకుండా పోవడం జరిగింది విషయం. ఎందుకంటే 40 సంవత్సరాలంటే సుదీర్ఘ కాలం. మళ్ళా మనం చూసే అవకాశం రాదు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా దగ్గర 40 సంవత్సరాల పై వాళ్లే అనమాట. పై వాళ్లే. ఎందుకంటే వాళ్ళకి ఇంకా 80 సంవత్సరాలు అంటే వాళ్ళకి 80 వచ్చిన తర్వాత మళ్ళా అవకాశం దొరుకుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఈ విధంగా కొన్ని పుణ్యకాలాలు అనేవి చాలా అరుదుగా వస్తుంటాయి. అవి మళ్ళా రాకపోవచ్చు. కాబట్టి అటువంటిదే ఇక్కడ కూడా మాఘమాసంలో కృష్ణపక్షంలో అమావాస్య ఏనాడు శతభిష నక్షత్రం కలిసి ఉంటుందో అది పితరులకు చాలా గొప్ప కాలం అనమాట. అది స్వల్ప పుణ్యాతుకు లభించేది కాదు అన్నారు. అంటే మనం అంతా గొప్ప పుణ్యం చేసుకొని ఉంటే మనకి ఎప్పుడైనా మన జీవితకాలంలో అది వచ్చి వచ్చే ఉండుండొచ్చు, లేదు ఇక రాబోతుందేమో చెప్పలేమన్నమాట. మనం పంచాంగం చూస్తూ ఉండాలి ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఈ విధంగా చెప్పి ఇంకా కూడా మాఘ అమావాస్య నాడు కూడా ధనిష్ట నక్షత్రం కలిసి ఉన్నా ఆ సమయంలో పితరుల కోసం ఆ వంశంలో పుట్టిన మనుష్యులు చెయ్యబడిన జలం, అన్నం 10,000 సంవత్సరాల వరకు తృప్తినిస్తుంది. కాలే ధనిష్ట ఇది నామ తస్మిన్ భవేతు భూపాల సదా పితృభ్య దత్తం జల అన్నం ప్రదదాత్ తృప్తిం వర్షాయుతం తత్ కులజైర్మనుష్యై. కులజ అంటే ఏమిటి? చక్కని వంశంలో పుట్టిన వాళ్ళని అర్థం. అంటే ఆ వంశంలో పుట్టిన మనుషులు చెయ్యబడినటువంటి జల అన్నం. జల అన్నం అంటే అన్నం నీళ్ళలా కాదండి, జలము అన్నం విడిగా అన్నమాట. కాబట్టి భూపాల ఇతరులకు అర్పించి తన యొక్క పాపమును నిహంతి అంటే నశింప చేసుకుంటున్నాడు. ఎలాగా? ఆ మాఘమాస అమావాస్య నాడు ధనిష్టా నక్షత్రం కనుక కూడినట్లయితే అప్పుడు పితరులకు ఇవ్వబడిన తర్పణం పిండములు 10,000 సంవత్సరాలకు తృప్తినిస్తుంది. కనుక ఆయా కులజులైన మనుషుల అవకాశాన్ని వదులుకోకూడదు. ఇంకా అదే సమయంలో ఇంకా చెప్తున్నారు ఏమని? తత్రైవ చేత్ భాద్రపదాత్తు పూర్వ కాలే యథావత్ క్రియతే పితృభ్య శ్రాద్ధం పరాం తృప్తి ఉపైతేన యుగం సమగ్రం పితర స్వపంతి. అదేవిధంగా మాఘ అమావాస్య నాడు పూర్వభాద్రపద నక్షత్రం కలిసి వచ్చినట్లయితే శాస్త్ర విధిగా పితరులకు శ్రాద్ధం పెడితే దానితో వారు తృప్తి చెంది యుగ పర్యంతం హాయిగా నిద్రిస్తారనమాట. అంటే ఇక మళ్ళీ మనల్ని అడగరు. ఆ తర్వాత గంగానదిలో కానీ శతద్రులో కానీ గంగాం శతద్రుం యమునాం విపాశాం సరస్వతీం నైమిష గోమతీం వా తత్ర అవగాహ్య అర్చన సమాధరేణ కృత్వా పితॄణాం దురితాని హంతి. దురితాని అంటే ఏమిటి? సకల దురితాలు అంటే పాపాలు అనమాట. హంతి అంటే పటాపంచలు అవుతాయి. ఎక్కడ? గంగానదిలో కానీ, గంగాం శతద్రులో కానీ, యమునా నదిలో కానీ, విపాశా నదిలో కానీ, సరస్వతీ నదిలో కానీ, నైమిష గోమతీం వా నైమిషం వద్ద గల గోమతీ నదిలో కానీ తత్ర అవగాహ్య స్నానం చేసి, అవగాహ్య అంటే స్నానం చేసి, అర్చనం ఆదరేణ స్నానం చేసి ప్రీతితో, ఆదరేణ అంటే
పితరులకు అర్చిస్తే పితరులను కృత్వా పితృణాం దురితాని అంతే అర్చిస్తే సకల దురితాలు పటాపంచలు అవుతాయి. కాబట్టి ఎప్పుడు పటాపంచలు అవుతాయి? శ్రద్ధతో చేస్తేనండి. ఏదో షికారుగా పోయాము చేసామని కాదు, శ్రద్ధగా అక్కడికి పోయి ఆ నదుల్లోకి పోయి చేసే దాంట్లోనే ఫలితం లభిస్తుంది అన్నమాట. రేపు గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఆ సమయంలో కూడా వీళ్ళందరూ కూడా ఇటువంటి పుణ్యకార్యాలు పితృలోకి పెట్టడం అవన్నీ జరుగుతాయన్నమాట. ఈ పుష్కరాలు వచ్చినప్పుడు కూడా రేపు గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి ఆంధ్రాలో. కాబట్టి ఇక్కడ ఈ విధంగా మాఘమాస అమావాస్య నాడు ధనిష్టా నక్షత్రంగా కూడినట్లయితే అని చెప్పి, అదే సమయంలో పూర్వాభాద్రపద నక్షత్ర యోగం ఏర్పడినట్లయితే అప్పుడు శ్రాద్ధం చేసిన వారి పితరులు చాలా గొప్ప తృప్తిని పొంది యుగము చివరిదాకా హాయిగా నిద్రిస్తారనమాట. అదే కాలంలో శ్రద్ధ కలిగిన మనుషులు గంగా యమున అదే కాలంలో అని చెప్పబడింది అనమాట. అంటే గంగా నదిలో కానీ అదే కాలంలో, ఏ కాలంలో పైన చెప్పబడినటువంటి ఇక్కడ భాద్రపదాస్తు పూర్వ కాలే అని చెప్పబడింది, లేదా కాలే ధనిష్ట ఇది నామ తస్మిన్ అని. కాబట్టి ఈ కాలంలోనే గంగా నదిలో కానీ, శతద్రులో కానీ, యమునా నదిలో కానీ, విపాసా నదిలో కానీ, సరస్వతీ నదిలో కానీ, నైమిషం వద్ద గల గోమతి నదిలో కానీ, సరస్వతీ నైమిషంలో కానీ, గోమతి నదిలో కానీ స్నానం చేసి ప్రేమతో పితరులకు అర్పించినట్లయితే తన పాపాలన్నిటినీ దూరం చేసుకుంటారు అని చెప్పి, ఇంకా కూడా గాయంతి చేత పితర కదాను హర్షాదమీ తృప్తిమవాప్య భూయ మాగాచితాంతే శుభతీర్థతోయై యాశ్యామ తృప్తిం తనయాది దత్తై. తనయ ఆది దత్తై, తనయాది దత్తై అంటే కుమారులు ఇచ్చినటువంటి అని అర్థం. ఏమిటి? మాఘమాసంలో కృష్ణపక్షం చివర గాయంతి ఏతత్ అన్నారు. అంటే పితరులు గానం చేస్తూ ఉంటారంట. ఏమి గానం చేస్తూ ఉంటారు వాళ్ళు పైనుంచి అంటే, మాఘమాసంలో కృష్ణపక్షం చివర గాయంతి చేతత్ పితర కథాను హర్షాద్ అమీ తృప్తిమవాప్య భూయ, చివర అమావాస్య నాడు కుమారులు మున్నకు వారి చెయ్యబడే పుణ్యతీర్థ జలాలతో ఎప్పుడు మళ్ళీ పరమ సంతృప్తిని చెందుతామో, హర్షాద్ అమీ తృప్తిమవాప్య భూయ. భూయ అంటే మరలా అన్నమాట. ఎప్పుడు? మాఘమాసంలో కృష్ణపక్షం చివర, మాఘ అసిత అంతే. అసిత అంతే, అసిత అంటే కృష్ణపక్షం చెప్పాం. శుభతీర్థ తోయై, శుభతీర్థ తోయై, తోయం అంటే నీరండి. శుభతీర్థ తోయై అంటే ఏమిటి? తీర్థ జలాలతో ఎప్పుడు మళ్ళీ పరమసు యాస్యామ తృప్తిం, యాస్యామ అంటే పొందుతాము తృప్తిం. ఎవరి చేత ఇవ్వబడింది? తనయాది దత్తై, తనయ ఆది దత్తై అంటే కుమారులు ఇచ్చినటువంటి ఆ నీటితో, తీర్థ జలాలతో. ఎటువంటి తీర్థజలాలు? పుణ్యతీర్థ జలాలతో ఎప్పుడు మళ్ళీ పరమ సంతృప్తి చెందుతామో కదా అని పితరులు గానం చేస్తూ ఉంటారంట. కాబట్టి వర్షాకాలమందరి భాద్రపద మాస కృష్ణపక్ష త్రయోదశి మగ నక్షత్రంలో కూడినప్పుడు చేసిన శ్రాద్ధంతో తృప్తిని పొంది అని అర్థం. పితరులు తరచుగా పలుకుతుంటారు పైనుంచి ఏమని, మేము వర్షాకాలం నందు భాద్రపద శుద్ధ త్రయోదశి నాడు మఘా నక్షత్రంతో కూడి ఉండగా మా వంశీకులు శ్రాద్ధం చేయగా తృప్తిని పొంది తిరిగి మాఘ బహుళ అమావాస్య నాడు మా కొడుకులు మనవలు మొదలైన వారు పవిత్ర నదీ జలాలతో తర్పణాలు పిండ ప్రదానం చేసినట్లయితే తగిన తృప్తి పొందుతామని ఎదురు చూస్తుంటాం. వారిచ్చిన జలాన్నములతో మహాతృప్తిని పొందుతాము అని దీని వలన మఘా నక్షత్రం యొక్క ప్రాశస్త్యం తెలుస్తున్నమాట. మహాలయంలో మఘా నక్షత్రం యొక్క త్రయోదశి మాఘ బహుళ అమావాస్య దానికోసమే ఎదురు చూడడం గమనించదగిన విషయం అన్నమాట. కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకనే పితృపక్షాలను వస్తాయండి. ఆ పితృపక్షాల్లో పితృదేవతలు పెట్టుకుంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా పై వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు. అంటే మనం ఇచ్చేటువంటి తీర్థయాలతో పరమ తృప్తిని పొందుతామో కదా ఎదురు చూస్తుంటారు. కాబట్టి చిత్తం చ విత్తం చ నృణాం విశుద్ధం సస్తశ్చ కాల కథితో విధిశ్చ పాత్రం యథోక్తం పరమాచ భక్తిర్ రుణాం ప్రయచ్చన్య అభివాంఛితాని. రుణాన్ని ప్రయచ్చంతి అభివాంఛితాని, ప్రయచ్చంతి